క్లియర్ కదండి. దేవుడు అంటే ఈ ఎలక్షన్ల సిస్టమ్ ఉండదు, అర్థమవుతా ఉందా? ఎలక్షన్ల సిస్టమ్ ఉండదు, లేకపోతే ఈ దేశాల మధ్యలో కొట్లాటలు ఉండయి, లేకపోతే ఈ ఈ బాంబులు పడయి, ఈ పేలుళ్ళు కావు, అత్యాచారాలు కావు, హత్యలు కావు. కాపాడాలి కదా అందరినీ. నడి రోడ్డు మీద మొన్న ఒకడిని చంపిండు, అడ్డుకోవాలి కదా, ఇట్లా పెట్టి చెయ్యి పెట్టి ఇట్లా జప్పునన్నా ఆపాలి. అది ఏమైంది మరి? పెద్ద దివ్యశక్తులు ఏం లేవు, మనిషి మనిషి అంతే. దేవుడు దేవుడే, మనిషి ఎప్పటికీ కూడా దేవుడు కాలేడు. ఇది గుర్తుపెట్టుకోవాలి సభ్య సమాజం. ఎందుకు అనంటే వేసుకొని పోతా ఉన్నారు ఆడికి. ఎంత దుర్మార్గం అంటే అదైతే చాలా దుర్మార్గం. 20 రోజులు 30 రోజులు ఉంటే తెలియదానే నీ సంగతి ఏంది, నీ వ్యవహారం ఏంది, నీ బాధ ఏంది, నీ కష్టం ఏంది, నీ ఫోన్ నెంబర్ ఏంది, నీ వివరాలు ఏంది, నీ తల్లిదండ్రులు ఎవరు, పుట్టుపూర్వతరాలు ఏంది, నువ్వు ఏ సమస్యతో వచ్చినావు క్లియర్గా తెలుస్తుంది కదా. 5 గంటలు ఓ వీఐపీ పోయి వెయిట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా లోపలికి ఇన్ఫర్మేషన్ పోతుంది. అదో పలానా నియోజకవర్గం ఎమ్మెల్యే, గా పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే, లేకపోతే మాజీ ఎమ్మెల్యే, లేకపోతే కంటెస్టెడ్ ఎమ్మెల్యే, లేకపోతే గా ఏదో ఒకటి ఇక నియోజకవర్గం నుంచి వచ్చాడు, గా మంత్రి వచ్చాడు, గా వ్యవహారం ఉన్నది తెలుస్తుంది కదా. 5 నిమిషాలలో చాలు నెంబర్ చెప్పడానికి. పెద్ద పనే ఉన్నది, దాంట్లో సోద్యమే ఉన్నది. దాన్ని పట్టుకొని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళ అభిమానులా ఎవరు అనుకోవాలనో ఏమో కానీ ఫోన్లు చేసి, అన్నా మీరు చాలా నెగిటివ్గా చెప్తా ఉన్నారు, మిమ్మల్ని ఒకసారి తీసుకొని పోతాం. ఎవడా తీసుకొని పోయానికి? ఏమున్నదాడా? ఏమీ లేదు, అంతా బోగస్ అంతా.